హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. తమిళనాడులో విజయ్ పార్టీ గెలిచిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త పార్టీల జోరు, కొత్త పార్టీలు మరికొన్ని కొత్త పార్టీలు రాబోతున్నాయనే వార్తలు ఇప్పుడు కొంత హల్చల్ చేస్తున్నాయి. సహజమే కదా, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీలు వచ్చాయి. రీసెంట్గా చూస్తే కవిత గారు కూడా పార్టీ పెట్టారు. తీన్మార్ మల్లన్న ఒక పార్టీ పెట్టాడు. కోదండరాం గారిది ఆల్రెడీ ఒక పార్టీ ఉంది. చాలా పార్టీలు ఉన్నాయి. ఇవి కాక ఈటెల రాజేంద్ర కూడా ఒక పార్టీ పెడతారని చెప్పి ఎప్పటి నుంచో ఒక వార్త వినపడుతుంది. మరి ఎంతవరకు వద్దో చూడాలి. తెలంగాణ వరకు చూసుకుంటే మరి ఇన్ని పార్టీలు వస్తున్నప్పుడు ఏపీలో తెలంగాణ రిజల్ట్స్ చూసి మన తమిళనాడు రిజల్ట్స్ చూశారు. విజయ్ పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలోనే గవర్నమెంట్ స్థాపించాడు, అధికారంలోకి వచ్చాడు, సీఎం అయిపోయాడు. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని తెలంగాణలో కూడా కొన్ని కొత్త పార్టీలు వచ్చాయి కూడా ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఏపీలో కూడా కొన్ని కొత్త పార్టీలు వచ్చే ఆలోచన పుట్టుకొచ్చే పరిస్థితి కనపడుతుంది. అవేంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కన్ఫామ్గా పార్టీ పెట్టబోతున్నారు ఎవరని చూస్తే విజయసాయిరెడ్డి కనపడుతుంది మనకి. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆల్రెడీ చెప్పాడు. నేను గతంలో ఆయన రాజకీయాలకి దూరం అయిపోతున్నాను, ఇంకా వ్యవసాయం చేసుకుంటా, ఇంకా మళ్ళీ రాజకీయాలకు రాను అని చెప్పారు విజయసాయిరెడ్డి గారు. గతంలో వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా ఉండేవాళ్ళు విజయసాయిరెడ్డి గారు. తర్వాత రకరకాల కారణాలు కోటరీలు అని చెప్పి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారికి కొంత అనుకూలంగా మాట్లాడుతున్నారు, కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈయన టీడీపీ స్టాండ్ అంటే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అనుకూలంగా మాట్లాడుతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా నడుస్తుండగా రీసెంట్గా ఆయన చెప్పకనే చెప్పారు, నేను తొందరలో మీడియాలోకి రాబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, ఒక 6 months అయిన తర్వాత దాన్ని శాటిలైట్ ఛానల్ కూడా చేస్తాను, దాని తర్వాత ఒక రాజకీయ పార్టీ కూడా స్థాపిస్తానని చెప్పి విజయసాయిరెడ్డి గారు కన్ఫర్మ్గా చెప్పేశారు. సరే, ఇప్పుడు రాజకీయ పార్టీ స్థాపించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది క్లిక్ అవుద్దా, సక్సెస్ అవుద్దా అనేది సెకండరీ, కానీ పార్టీ పెడుతున్నారు అనేది ఇక్కడ మనకి పాయింట్ అనమాట. సో విజయసాయిరెడ్డి గారి పార్టీ కన్ఫర్మ్గా రాబోతుంది. దాని తర్వాత ఇంకా మరో కీలకమైన వ్యక్తి గత 5-6 సంవత్సరాలుగా అంటే 2019 నుంచే నిరంతరం వార్తల్లో ఉంటూ వచ్చే ఒక వ్యక్తి కూడా పార్టీ పెట్టబోతున్నట్టుగా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకు పార్టీ పెట్టబోతున్నాడు అంటే ఆ వ్యక్తి ఆల్రెడీ టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. అత్యంత కీలకమైన వ్యక్తి, ఆర్థికంగా బాగా బలమైన వ్యక్తి. ఈ మధ్యన ఒక కొత్త నినాదం ఎత్తుకున్నాడు. యాక్చువల్గా అది టీడీపీకి కంప్లీట్ అగెనిస్ట్ స్లోగన్ అది. ఆ నినాదం వల్ల కొంతమంది టీడీపీకి, బీజేపీ కూటమికి దూరం అవుతున్నారు. కొన్ని వర్గాల వాళ్ళు దగ్గర అవుతున్నారు. ఆయనకైతే అంటే పార్టీకి అయితే విపరీతమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే టీడీపీలో ఎప్పుడు కూడా అలాంటి లైన్ ఎప్పుడు వినలేదు. టీడీపీ అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎప్పుడు మనం అలాంటి లైన్ వినలేదు. అని అలాంటి లైన్ ఎత్తుకొని కొన్ని వర్గాలకి దూరం అయిపోతుంది. కంపల్సరీ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కొన్ని వర్గాలకి దూరం, కొన్ని వర్గాల శత్రుత్వం. దాంతోపాటుగా కోనసీమ జిల్లాల్లో మత రాజకీయాలు కూడా పెరిగే పరిస్థితి కనపడుతుంది ఆయన చేస్తున్న కొన్ని పోకడల వల్ల. సో ఆయన టీడీపీ వ్యతిరేకిస్తుంది. ఆయన గతంలో కూడా ఆయన వైసీపీలో ఉన్నప్పుడు అక్కడ కూడా రెబల్గా ఉండేవాళ్ళు, అక్కడ కూడా వైసీపీని వ్యతిరేకించేవాళ్ళు. ఇప్పుడు టీడీపీని కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆయన బీజేపీకి కూడా కొంత సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేస్తున్న లైను కొంత బీజేపీకి దగ్గరగా ఉండే ప్రయత్నాలు చేసినట్టు కనపడుతుంది. మరి ఆయన బీజేపీలోకి వెళ్తారా, లేదంటే ఓ కొత్త పార్టీ పెడతారా అనేది అయితే చూడాలి. కొత్త పార్టీ పెడతారనే ఆలోచనే, కొత్త పార్టీ పెడతారనే వార్తే బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర స్టేట్ వైడ్గా ఆయనకి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు, విపరీతమైన డబ్బులు ఉన్నాయి. ఇక పార్టీ పెట్టడమే తరువాయి అన్నట్టుగా ఒక వాదన వినపడుతుంది. సో ఇప్పుడు ఇంకొక పార్టీ పేరు వినిపిస్తుంది. అదేవరంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ఏ వర్గానికైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో ఆ వర్గం వాళ్ళంతా ఒకటయ్యి మేము ఒక పార్టీ పెడతాం. మొన్న కూడా ఆ వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వర్గానికి సంబంధించిన ఆ వర్గానికి తొక్కేస్తున్నారు, ఆ వర్గానికి సంబంధించి కొన్ని వ్యతిరేక కోర్టు తీర్పులు రావటం, ఇట్లా రకరకాల అంశాల తర్వాత మేమంతా ఒకటవుతాం, ఈసారి ఒకటై ఖచ్చితంగా మా బలం ఏంటో చూపిస్తాం, కూటమి ప్రభుత్వానికి మేము చుక్కలు చూపిస్తామని చెప్పి ఒక వర్గం గట్టిగా చెప్తున్నారు. ఆ వర్గం ఎవరు? ఇప్పుడు ఎవరైతే ఇందాక నేను ఒక కూటమి పార్టీ ఎమ్మెల్యే ఒక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పారో ఆ వర్గం వాళ్ళు, ఏ వర్గానికి అయితే ఆయన వ్యతిరేకంగా పనిచేస్తున్నాడో ఆ వర్గం వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే విజయసాయిరెడ్డి పార్టీ అయితే కన్ఫర్మ్. ఇంకొక కీలకమైన నేత, ఆయన అందరికీ సుపరిచితులు, ఆయనతో పాటు ఆయన ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ వర్గం వాళ్ళు. ఆల్రెడీ ఇప్పటికీ ఏపీలో మనకి చాలా పార్టీలు ఉన్నాయి. అంటే వైసీపీ, తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఎలాగ ఉందనుకోండి, తర్వాత జడశివకుమార్ ఒక పార్టీ ఉంది, తర్వాత మన బీసీవైఎం పార్టీ ఉంది,
ఇలా రకరకాల పార్టీలు ఉన్నాయి. మరి ఇన్ని పార్టీలు ఉండగా ఇప్పుడు ఇంకో కొత్తగా 3 పార్టీలు యాడ్ అవుతాయి. సో, ఈ 3 పార్టీలు అన్ని పార్టీలు కలిసి ఎళ్తాయా? ఏ విధమైన పొత్తులు ఉండబోతున్నాయి? ఎవరి ఓట్ బ్యాంక్ చీల్చబోతున్నారు? ఎవరి పార్టీ వల్ల ఏ పార్టీకి నష్టం కలగబోతుంది? ఎవరి పార్టీ వల్ల ఏ పార్టీ ఓట్ బ్యాంక్ చీలబోతుంది? కొత్తగా రాబోయే పార్టీ ఆల్రెడీ ఉన్న ఏదైనా పార్టీ విజయ అవకాశాలని దెబ్బతీస్తదా? ఇలాంటి అంశాలన్నీ కూడా రాబోయే రోజుల్లో చూడాలి. ఎందుకంటే పార్టీ పెడతాం పెద్ద విషయం కాదు. చాలామంది పెద్ద పెద్దోళ్ళే పార్టీలు పెట్టి పార్టీలు మూసేశారు, పార్టీలు ఎత్తేసారు, పార్టీలు వేరే వాటిలో కలిపేశారు. పార్టీ ఉన్నా వేరే పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, పార్టీలు చాలా ఉన్నాయి. సో, మరిప్పుడు ఈ రాబోతున్న కొత్త 3 పార్టీల వల్ల మరి ఏ పార్టీకి లాభం జరుగుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? అది మాత్రం చూడాలి.